తలసరి ఆదాయం మోడీ ప్రధానమంత్రి అయ్యేటప్పటికి 2014లో నెలకి 6,000 రూపాయలు ఉంటే ఇవాళ నెలకి 8,200 రూపాయలు అయింది. అంటే 10 ఏళ్లలో 2,200 రూపాయలు పెరిగింది నెలకి. అంటే 37% పెరిగింది. ఇదే 10 ఏళ్లలో గౌతమ్ అదానీ గారి యొక్క ఆస్తి 60,000 కోట్ల నుంచి 2022 నాటికి హిండెన్బర్గ్ రిపోర్ట్ బయటకు వచ్చే నాటికి 7,20,000 కోట్లకు వెళ్ళి ఇవాళ 3,50,000 కోట్లకి దగ్గరికి ఆగిపోయింది. అట్లాగే ముఖేష్ అంబానీ గారి అంటే దాదాపుగా 7 రెట్లు, ఆ తర్వాత వచ్చి 3.5 రెట్ల దగ్గర ఆగిపోయింది. 700%, 350% పెరిగినాయి. మాకేమో సగటు భారతీయుడిది 37%. అట్లాగే ముఖేష్ అంబానీ గారిది ఆయన సంపద 2014లో 1,44,000 కోట్లు, ఇవాళ 6,80,000 కోట్లు ఉంది ఇవాళ. అంటే దాదాపు 500% పెరిగింది. అంటే మోడీ పరిపాలన ఎవరికి మేలు చేస్తూ ఉంది? ఆ రోజు మొట్టమొదట్లో 102 మంది శతకోటీశ్వరులు ఉంటే ఇవాళ 166 మందికి పెరిగిపోయారు. అర్థమైందా? అట్లాగే ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది? పేదవాడి మీద పన్నులు వేస్తూ ఉంది, భారం పెంచుతూ ఉంది. అదే సమయంలో ఈ కోటీశ్వరులు కార్పొరేట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎన్నో విధాలుగా రాయితీలు ఇచ్చి వాళ్ళ యొక్క సంపద ఇంకా కూడబెట్టుకోవడానికి అవకాశం కలుగజేస్తూ ఉంది. ఉదాహరణ చెప్పాలంటే భారతదేశంలో తక్కువ ఆదాయం వస్తూ ఉన్నటువంటి 70 కోట్ల మంది ప్రజల యొక్క సంపద కేవలం దేశ సంపదలో 6వ వంతు. కానీ జిఎస్టిలో వాళ్ళు 64% కడుతున్నారు. అదే సమయంలో భారతదేశంలో బాగా సంపద ఎక్కువ ఉన్నవాళ్ళు 10% మంది దగ్గర ఉన్న సంపద 48%. కానీ వాళ్ళు జిఎస్టికి ఎంత కడుతున్నారయ్యా? కేవలం 3% కడతా ఉన్నారు. అంటే అర్థం చేసుకోండి ఎవరి దగ్గర నుంచి ఎవరికి వెళ్తుంది అని. అట్లాగే భారతదేశంలో రైతాంగానికి